హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి పెళ్లి ముందు రోజు వ్లాగు. ఇంకా ఆ రోజు మా ఇంట్లోనైతే పెళ్లి కూతురు చేసుడు, గాజులు పెట్టుకునుడు, ఇంకా కూరాలు చేసుడు ఉంటుంది. తెలంగాణలో అయితే కూరాలనే అంటాము. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా పెళ్లి బట్టలు మేము పోషమ్మకు చూపించాలి కదా అని చెప్పేసి గుడికి బయలుదేరాము. వీలైన వాళ్ళు కొందరు పోషమ్మకు చేసుకుంటారు, కానీ ఇంకా మాకు ఎక్కువ టైం లేదని చెప్పేసి అయితే ఇంకా పోషమ్మను చేసుకోకుండా ఇక పెళ్లి బట్టలు అయితే చూపించాలి కదా అని చెప్పేసి అయితే చూపించడానికి అయితే బయలుదేరాము. ఇంకా దారిలో ఫస్ట్ గడిపోషమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ దేవుడికి కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి అటు వెళ్దామని చెప్పేసి అయితే బయలుదేరాము. ఇక్కడికి రాగానే మేము ఇక ఇంటి దగ్గర నుండి తెచ్చిన వాటర్తో దేవుణ్ణి అయితే మంచిగా కడిగేసి ఇక పసుపు కుంకుమను అయితే పెట్టేస్తున్నాను. ఊర్లో ఇలా గడిపోషమ్మ కూడా బండరాతి పైనే వెలిసింది. ఇంకా అప్పట్లో గడి అంటేనే ఊర్లో పెద్ద దర్వాజా అనేవాళ్ళు. ఇంకా మేము ఇక్కడ అయిపోగానే నెక్స్ట్ అయితే పోషమ్మ గుడికి బయలుదేరాము. ఇది వచ్చేసి మా ఊరి పోషమ్మ గుడి. ఇంకా మేము వచ్చేసరికి ఆ గుడి లోపల ఉండేటామె ఆల్రెడీ పొద్దున్నే వచ్చేసి పూజ కూడా కంప్లీట్ చేసేసింది. ఆమె ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఇంకా మేము వచ్చామని చెప్పేసి అక్కడనే ఆగింది. ఇక మేము రాగానే అయితే ఇంటి నుండి తెచ్చిన వాటర్తో దేవుణ్ణి కడిగేసి ఇంకా బొట్లు అయితే పెట్టేశాము. ఇంకా ఆల్రెడీ తను మార్నింగే పూజ కంప్లీట్ చేసింది కదా అని చెప్పేసి ఇంకా మొత్తం మళ్ళీ దేవుణ్ణి ఎందుకు కడగడం అని చెప్పేసి ఇంకా కొంచెం కింద అలా కడిగేసి 5 బొట్లు అయితే పెట్టేశాము. ఇంకా మేము ఇంటి నుండి తెచ్చిన పువ్వులు, ఇంకా పోషమ్మ తల్లికి ఇష్టమైన పేలాలు, కళ్ళు, పాలు, పెరుగు కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేశాము. ఇక్కడ కూడా గుడి చూడడానికి చాలా పెద్దదిగా ఉంది, కానీ లోపల అమ్మవారు అయితే చాలా చిన్నగా వెలిసింది. మళ్ళీ ఈ అమ్మవారు కూడా మొత్తం బండపైనే వెలిసింది. నిజంగా చెక్కినట్టు ఎంత బాగా అసలు వెలిసిందో దేవతనైతే. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పెళ్లి సామాన్లు అయితే దేవుడి దగ్గర అయితే చూపించాము. ఇవి వచ్చేసి బాషింగాలు, పెళ్లి పత్రికలు, ఇంకా అమ్మాయి పెళ్లి చీర. ఇంకా పూజ కంప్లీట్ కాగానే ఇంకా మేమైతే దేవుడి దగ్గర కింద పెట్టేశాము. అమ్మవారి దగ్గర ఉన్న ఇంకా పసుపు కుంకుమను అయితే పెళ్లి చీర పైన ఇంకా బాషింగాల పైన అయితే వేసేసాము. ఇంకా గుడి దగ్గర ఉన్న ఆమెకి ఇంకా పెళ్లి పత్రికలు, తన కట్నం అప్పచెప్పి అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే ఆల్రెడీ లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా పసుపులు కొట్టడం అయితే స్టార్ట్ చేసేసాము. ఇక పసుపులు కొట్టేటప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి గాజులు పెట్టాలి కదా అని చెప్పేసి మా అత్తయ్య అయితే ఇక్కడ మా ఆడపడుచుకి పెళ్లి గాజులు పెడుతుంది. ఇంకా పెళ్ళి అంటే పక్కా పెళ్లి కూతురుతో పాటు తోడి పెళ్లి కూతురు కూడా ఉండాలి కదా. తెలంగాణలో అయితే తోడి పెళ్లి కూతురుగానైతే మరదలు వరుస ఉన్న వాళ్ళే కూతురు. ఇక్కడ మేము పెళ్ళిగా అయితే సన్నాయి వాళ్ళని పిలిచాము. ఇంకా వాళ్ళు 1 డేకి 7,000 అని అన్నారు. ఇక మేము 2 డేస్ కాబట్టి ఇంకా మొత్తం 12,000 అయితే తీసుకున్నారు. ఇంకా వాళ్ళకి ఫస్ట్ బొట్టు పెట్టి అయితే వాళ్ళ కట్నం వాళ్ళకి ఇచ్చి స్టార్ట్ చేయమన్నారు. ఇక వాళ్ళకి మాత్రమే బొట్టు పెట్టేసి అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసాము.
వీటినైతే మా సైడు ఇసురవుతులు అంటారు. ఇంకా పసుపు దంచేటప్పుడు ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్, అందుకే వీటినైతే పుదిస్తున్నారు. పుదించడం అంటే ఏంటో అని అనుకోకండి. ఫస్ట్ అయితే ఇసురవుతుకి జాజు ఇంకా సున్నం పెట్టి దానిపైనుంచి పసుపు కుంకుమతో అయితే మంచిగా బొట్లు పెడతారు. ఇంకా వాళ్ళందరూ అయితే బొట్లు పెట్టేస్తున్నారు. ఇక్కడ నేను చూడండి వాటికి కట్టడానికి అయితే కంకణాలు కావాలి, అందుకే నేనైతే కంకణాలు కడుతున్నాను. ఇక్కడ బొట్లు పెట్టడం అయిపోగానైతే నెక్స్ట్ పసుపులు దంచుడు అయితే స్టార్ట్ చేసేసాము. యాక్చువల్గానైతే 5గురా లేదంటే 9 మందా లేదంటే 11 మంది అయితే కొట్టాలి. ఇంకా మేము ఎక్కువ మందే ఉన్నాం కదా అని చెప్పేసి అయితే 11 మంది అయితే పసుపులు కొట్టాము. మా సైడ్ అయితే ఫస్ట్ పెళ్లి కూతురుతోని పసుపు కొమ్మలు దంచిపిస్తారు. ఇంకా తోడి పెళ్లి కూతురు పెళ్లి కాలేదు కాబట్టి తనైతే దంచేద్దన్నారు. ఇంకా పెళ్లి కూతురు అయిపోయిందని ఇంకా ఇంట్లో వాళ్ళమైతే ఇంకొకరం అయితే పసుపు కొమ్మలు దంచడం అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ మేమైతే 11 మందిని పసుపు కొమ్ములు దంచడం అయిపోగానే ఇంకా కొన్ని పసుపు కొమ్ములు ఐసురవుతులో యాడ్ చేసి ఇంకా ఐసురవుతును అయితే తింపుతారు. ఆ పసుపు కొమ్ముల నుంచి కొంచెం పసుపు పొడి వచ్చేంత వరకు అయితే ఇక్కడ చూడండి 5గురు అలా పట్టుకొని ఆ ఐసురవుతును అయితే అలా తింపుతున్నారు. ఇంకా ఆ వచ్చిన పసుపుని అయితే తలంబ్రాల బియ్యానికి వాడతారు. ఆ పసుపుతోనే తలంబ్రాల బియ్యం అనేది కలుపుతారు మా సైడ్. ఇక్కడ చూడండి మా వాళ్ళైతే ఆ రోకలిని ఎంత ఫాస్ట్గా తిప్పుతున్నారో త్వరగా పసుపు రావడానికి అయితే. ఇంకా ఇది అయిపోగానే నెక్స్ట్ అయితే గాజులు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా ఫస్ట్ ఇంట్లో వాళ్ళకు పెడదామని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇంకా ఇంకోవైపు లేట్ అయిపోతుంది పెళ్లి కూతుర్ని చేయడం కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. మా సైడ్ అయితే పెళ్లి కూతుర్ని ఫస్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళే చేస్తారు. వాళ్ళు స్టార్ట్ చేశాక ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే చేసేస్తారు. ఇంకా ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళైతే ఇంకా ఫస్ట్ పెళ్లి కూతుర్ని చేసేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు పెళ్లి కూతురు చేసే టైంలో పవర్ లేకుండా అందుకే వీడియో అనేది కొంచెం బ్లాక్గా వచ్చింది. ఇక్కడ అమ్మాయికి ఇంకా తోడు పెళ్లి కూతురికి అయితే బొట్టు పెట్టేశారు. ఇంకా మా సైడ్ అయితే ఏదైనా ఫంక్షన్ అయినా లేదా ఏదైనా బియ్యం ప్రోగ్రామ్ అయినా కానీ ఫస్ట్ అయితే పసుపు కుంకుమ అక్కడ ఉన్న వాళ్ళ అందరికీ అందాకనే అయితే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసేసారు. ఇక్కడ చూడండి మా పెద్దమ్మ అందరికీ అయితే కుంకుమ బొట్టు పెట్టేస్తుంది. ఇంకా వాళ్ళందరికీ కుంకుమ పెట్టాకనే ఇంకా పెళ్లి కూతురికి పెళ్లి బట్టలు అనేది అప్పచెప్తారు. ఇక్కడ మా ఆడపడుచుకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి పెళ్లి కూతురు చేసేసారు. ఇంకా వాటితో పాటు కొన్ని మల్లెపూలు అలాగే స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చారు.
విభూతులు చేయడం అయిపోగానే నెక్స్ట్ వచ్చేసి ఇంకా కూరలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. కూరలు అంటే ఏంటో అని అనుకోకండి, కుమ్మరోళ్ళు చేస్తారు కదా కుండలు, ఇంకా వాటిని కుమ్మరోళ్ళు ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చి అయితే కుదిస్తారు. కుదించడం అంటే ఏంటో అని అనుకోకండి, సున్నంతోనైతే వాటికి బొట్టు పెడతారు. ఇంకా ఇక్కడ చూడండి, వీళ్ళైతే ఆల్రెడీ కుండలు అయితే పూజించడం స్టార్ట్ చేసేసారు. మా సైడ్ వచ్చేసి 5 కుండలు ఉంటాయి, 4 కుండలు వచ్చేసి సేమ్. ఇంకోటి కూరాడుకుండ అనేది అందరి ఇళ్ళలో ఉంటుంది, అది ఇంటి ఆడపడిచే పూడియాలి. ఇక్కడ మా పిన్ని ఆల్రెడీ దాన్ని పూడియడం స్టార్ట్ చేసేసింది. ఇంకా మిగతా వాళ్ళైతే ఇంకా నార్మల్ కుండలు అయితే పూజిస్తున్నారు. మా సైడ్ అయితే ఈ కుండలు కుమ్మరోళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చుకుంటాము. ఇంకా కూరలు చేసే ఒక 2 రోజుల ముందే చెప్తే వాళ్ళు ఆ కూరల రోజుకైతే రెడీ చేసి పెడతారు. ఇంకా రెడీ చేసి పెడతారంటే ఫ్రీగా అని అనుకోకండి, డబ్బులు ఇవ్వాలి. మాకైతే 3500 4000 అలా తీసుకున్నారు ఆ 5 కుండలకి. ఇంకా వాళ్ళ కట్నం వేరే ఉంటుంది, అలాగే వాళ్ళకు శారీ కూడా పెట్టాలి. తెలంగాణలో ఇంకా కొన్ని ప్లేస్లలో అయితే ఈ కూరలు కులములు వచ్చి చేసేంత వరకు అయితే చేయరు, కానీ మా ఊర్లో అలా లేదు. అందుకే మేము ఇంపార్టెంట్ పర్సన్స్ అయితే కూరలు చేయడం స్టార్ట్ చేసేసాము. ఇంకా మా ఊర్లో అయితే కూరలు భోజనానికి పిలుస్తారు, అంటే ఆ భోజనానికి కులమంతా వస్తుంది. ఇంకా ఆ భోజనానికి ఇంకా అప్పుడే కూరలు అంటే ఆగమాగం అయిపోతుంది నేను ఇలా మధ్యాహ్నం స్టార్ట్ చేస్తున్నాను. కానీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కులపొలు వచ్చేంత వరకు అయితే కూరలు చేయరు. ఈ కులపొలు వచ్చాక వాళ్ళే కూరలు చేసి ఇంకా కూరలు చేయడం అయిపోయాక అందరూ కలిసి ఒకేసారి తింటూ వెళ్తారు. కానీ ఇక్కడ అలా లేదు కదా అని చెప్పేసి మేము ఈ ప్రోగ్రాం మధ్యాహ్నమే పెట్టుకున్నాము. ఇక్కడ ఇంకా కుండలు పూజడం అయిపోగానే నెక్స్ట్ ఇంకా రోకలి అలాగే కాన అలాగే కుందను కూడా పూజిస్తున్నాము. ఇక్కడ మా వాళ్ళ డిస్కషన్ ఏంటంటే కుందన ఎక్కడికి వెళ్ళినా దొరకలేదు. ఇంకా ఆ రోజు మా ఊర్లో వచ్చేసి 2-3 పెళ్ళిళ్ళు ఉన్నాయి, అందుకే కుందన దొరకలేదు. ఇంకా లేని దానికి ఏం చేస్తామని చెప్పేసి ఇంకా పేషెంట్ తట్టని కుందనలాగా వాడితే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా దానికైతే బొట్లు పెట్టేయమని చెప్పాము. ఇంకా ఇక్కడ అన్నీ పుదియడం అయిపోగానే అన్నింటికి కంకణాలు అయితే కట్టాము. అన్నిటికీ కంకణాలు కట్టడం అయితే ఇంకా బియ్యం సుంకించడం కార్యక్రమం అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ రోకల్ని ఒక చేత పెళ్లి కూతురు ఇంకో చేతనైతే బియ్యం సుంకించేవాళ్ళు. ఇంకా రోకల కింద అలా చేతి వేసి ఇంకా అరచేతి నుంచి ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి అలా బియ్యం చుంకిస్తారు. ఇక్కడ కూడా ఒక 5 లేదా 9 మంది లేదా 11 మంది అలా సుంకించాలి. ఇంకా మేమైతే ఓ 5 అయితే సుంకించేశారు.
అండి అందరికీ. రాత్రి భోజనాలకైతే వంటలు రెడీ అవుతున్నాయి. ఇది వచ్చేసి రైస్కి. ఆల్రెడీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఒకసారి చూపిస్తా చూసేయండి. ఇదేమో మటన్ కర్రీ ఇప్పుడే దింపారు. ఇదేమో పప్పుచారు. ఇది తలకాయ ఇప్పుడే కొడుతున్నారు. ఇక మేము సాయంత్రం 6 కల్లా పెళ్లి కూతుర్ని చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. ఆల్రెడీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు మధ్యాహ్నమే స్టార్ట్ చేసేసారు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు స్టార్ట్ చేద్దామని ఇంకా సాయంత్రం అయితే స్టార్ట్ చేసేసాము. మేము ఇంట్లోనే ఇలా చిన్న స్టేజ్ అయితే వేసుకున్నాము. ఇక్కడ వాళ్ళ మేనత్త ఇంకా ఫస్ట్ పెళ్లి కూతుర్ని ఇక్కడ స్టార్ట్ చేసేసాక ఇంకా మిగతా వాళ్ళు కూడా పెళ్లి కూతుర్ని చేయడం స్టార్ట్ చేసేసారు.
ఇక్కడ పెళ్లి కూతురు ఎవరెవరు చేయాలనుకున్నారో ఇంకా వాళ్ళందరూ మా ఇంటికే వచ్చేసి ఇంకా పెళ్లి కూతురుని అయితే చేసేసారు. కానీ అప్పట్లో అసలు ఊళ్ళలో ఇది అస్సలు లేకుండే. ఇంకా పెళ్లి కూతురుని ఎవరెవరు చేసేవాళ్ళో పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే. కానీ ఇక అలా కుదరదని చెప్పేసి మేమే అయితే ఇలా ఇంటి దగ్గర చిన్న స్టేజ్ లాగా వేసుకున్నాము. ఇంకా అందుకే అందరు ఇక్కడే చేసేసారు. ఇక్కడ అందరం ఇంకా పెళ్లి కూతుర్ని చేయడం అయిపోగానే నెక్స్ట్ అయితే ఇంకా ఇంట్లో వాళ్ళము ఇంకా చుట్టాలము అలాగే తినడానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ 9కి అట్లా కూరాల భోజనానికి వస్తారు కదా. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు తినడానికి కుదరదని చెప్పేసి ఇంకా ముందు ఇంట్లో వాళ్ళు తిందామని చెప్పేసి అయితే వెళ్ళిపోయాము. ఇంకా కూరాల బంతి రోజు మేమైతే మటనే పెట్టాము. ఎందుకంటే మా ఊర్లో ఇప్పుడు కూరాల భోజనానికి కూడా మటనే పెడుతున్నారట. ఇంకా అందరూ పెట్టి మేము పెట్టకుంటే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా మేము కూడా పెట్టాము. అసలు అప్పట్లో అయితే కూరాల భోజనం అంటే మొత్తం వెజ్ కర్రీసే ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇక్కడ చూడండి కూరాల భోజనానికి అసలు ఎంతమంది వచ్చారో. ఓన్లీ లేడీసే వస్తారు, బాయ్స్ అయితే ఎవరు రారు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ అయితే పసుపు అలాగే కాళ్ళకి కుంకుమ పెట్టాకనే అయితే వాళ్ళు భోజనం చేస్తారు. అలాగే అందరూ వచ్చాకనే వాళ్ళు పసుపు కుంకుమ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ విన్నారు కదా, అసలు ఎంత గోలగోలగా ఉందో. ఇంకేముంది, అందరూ ఆడోళ్ళు కలిస్తే గోలగోల తప్ప ఇంకేముంటుంది. ఇంకా అందరికీ పసుపు కుంకుమ పెట్టాకనైతే తినడం స్టార్ట్ చేసేసారు. ఇది వచ్చేసి నైట్. ఇంకా రేపు పొద్దున తెల్లారితే పెళ్ళి. ఇంకా నైట్ ఫంక్షన్ హాల్కి తీసుకెళ్లాల్సిన సామాన్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అన్నీ మర్చిపోకుండానైతే ఒకటైతే అన్నీ సర్దుకుంటున్నాము. ఇంకా అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా ఒకటి మర్చిపోతే ఇంకొకరు ఎవరో గుర్తు చేస్తూనే ఉన్నారు. నిజంగా అసలు పెళ్ళి అంటే చాలా పని ఉంటుంది. అసలు ఎంత పని చేసినా అయిపోదు. రేపటి పెళ్లి బ్లాగ్ కూడా పెడతాను, చూసేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.